బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 12వ వార్డు నందు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి ప్రజలు దినేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆయన ప్రతి గడపకు వెళ్లి అక్కడ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 12వ వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళా ఏ షాప్కి వెళ్ళా అందరూ కూడా అద్భుతంగా స్పందిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరి నోట నేను కూడా వింటున్నాను. అలానే రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం తథ్యం. వాళ్ళకి జరగాల్సిన పనులు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో వాళ్ళు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా వాళ్ళ ద్వారా తెలుసుకొని అవన్నీ కూడా మేము రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. రేపు ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన సమస్యలన్నీ కూడా బజార్ సెంటర్ కానివ్వండి, చెన్నూరు రోడ్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, 12వ వార్డులో నాకు చెప్పిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన సమయంలో ఇవన్నీ కూడా నెరవేరుస్తాము. మా కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేస్తాము. అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారిని చేసుకొని తీద్దామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాం. అయితే నిన్న మనం చూసాము, మన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు బుగ్గన్న గారు. అంచనాలేమో కొండంత ఉన్నాయి, కానీ ఖర్చు పెట్టేదంతా కూడా పెసరంతా. అంచనాలు ఎక్కడ కూడా గతంలో వేసిన బడ్జెట్లు ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేయలేని వైనం, అన్నీ కూడా అంకెల గారిని తప్ప ఇది బడ్జెట్ కాదని చెప్పి ఈ రోజున ప్రజలందరూ కూడా దాన్ని తెలియజేస్తున్నారు. ఒక పక్కన చూస్తే గతంలో మన రెవెన్యూ బడ్జెట్ 2019లో రెవెన్యూ డెఫిసిట్ 13,000 కోట్ల ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ 40,000 కోట్లకు పెరిగిపోయింది. ద్రవ్య లోటు గతంలో 35,000 కోట్లు ఉంటే ఇవాళ 60,000 కోట్లకు పెరిగిపోయింది. అలానే కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన బకాయిలు 94,000 కోట్ల రూపాయలు ఉంది. అలానే కాంట్రాక్టర్స్కి ఇచ్చిన బకాయిలు కాకుండా ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్స్కి కాకుండా ప్రభుత్వ బకాయిలు దాదాపు 34,000 కోట్ల రూపాయలు వెండర్స్కి ఇవ్వాల్సిన అమౌంట్లు ఉన్నాయి. అలానే గతంలో ఇచ్చిన పథకాలన్నీ కూడా చాలా వరకు తగ్గించి ఇవాళ దేని మీద ఈ రెవెన్యూ ఎలా ఇస్తున్నారంటే కొత్తగా మందు మీద తెచ్చే మందు బాండ్లు పెట్టి తెచ్చిన రెవెన్యూ 16,000 కోట్ల రూపాయలు. అలానే కరెంటు ఛార్జీలు పెరిగి వీటి మీద తెచ్చిన కరెంటు ఛార్జీల మీద 9 సార్లు కరెంటు ఛార్జ్ పెంచి దాని మీద వచ్చిన రెవెన్యూలు చూపిస్తున్నారు. ఇవాళ రాష్ట్ర రెవెన్యూ ఎక్కడ కూడా పెరగట్లేదు. కేవలం ఈ మన మీద వేసిన పన్నుల భారం రూపాన వచ్చిన రెవెన్యూ తప్ప ఎక్కడ కూడా పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వచ్చిన రెవెన్యూ ఎక్కడ కూడా కనిపించట్లేదు. గతంలో వచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వచ్చిన సప్లై నిధులు ఏవైతే 75,000 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిందో ఆ డబ్బులన్నీ కూడా దుర్వినియోగం చేశారు. అలానే పిల్లలకి విద్యా దీవెన ద్వారా ఇవాళ 7 లక్షల మంది యువతకి కోత విధించారు. అలానే మనకి ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు. ఇవాళ మీరు రెవెన్యూ బడ్జెట్లో ఏం ప్రవేశపెట్టారు, అసలు ఏమి మీరు చూపిస్తున్నారో, ఏమి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారో అసలు మీకైనా అర్థమవుతుందా అని చెప్పి ఇవాళ బుగ్గన్న గారికి అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి నేను ఇవాళ తెలియజేస్తున్నాను. కేవలం ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఏదో ఒక అంకెలు వేసేద్దాము, ఆ అంకెలు మనం ఖర్చు పెట్టకపోయినా ఎవరు చూస్తారు అని ఒక దురుద్దేశంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బడ్జెట్ ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో బుగ్గన్న గారు ఇవాళ ఈ బడ్జెట్ని చేపట్టారు.